మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచిగా. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం మీన రాశి వారి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ ఆగస్టు మాసంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి దాని ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు మీన రాశి వారికి? 2022 సంవత్సరం ఆగస్టు మాసం మీనరాశి వాళ్ళకు మాస ఫలితాల భాగంగా మనం చూసే ముందు ఈ సూర్య చంద్రగ్రహణాలు రెండు ఏర్పడుతున్నాయి ఈ మాసం. ఈ సూర్య చంద్రగ్రహణాలు భారతదేశంలో కనిపించవు. ఈ దేశంలో ఉన్న వాళ్ళు నిశ్చింతంగా ఉండొచ్చు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించినా కానీ దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. విదేశాల్లో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు దీనికి జప తప దానాదులు చేసుకోవాలి. సూర్యగ్రహణానికి గోధుమల దానము, నేతిలో 2 సర్పపడగలు పెట్టి ఓ రాగి గిన్నె నిండా పెట్టి నెయ్యి పోసి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. వాళ్ళకి అక్కడ చేసుకునే వీలు లేకపోతే ఇక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా చంద్రగ్రహణానికి బియ్యము తెల్లని వస్త్రంలో కట్టి ఒక వెండి కప్పులో నెయ్యి పోసి 2 సర్పపడగలు పెట్టి దక్షిణ తాంబూలాలు తేవచ్చు. మరి ఈ వెండి ఇవన్నీ ఇవ్వాలంటే శక్తి లేని వాళ్ళే కదా ఎక్కువ ఉన్నారు. అవునండి. కనీసం బియ్యం అన్నా దానం ఇవ్వాలి. వాళ్ళ దోశలతో ఒక 6 దోశల బియ్యము దానం ఇవ్వాలి. అందరికీ ఆ శక్తి సామర్థ్యం ఉండదు. శక్తి మేర దానం చేయడం మంచిది. విదేశాల్లో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు మాత్రం చెప్పడం ఇది చేసుకుంటే చాలు. ఈ సమయంలో మంత్ర సాధన చేసుకుంటే విశేషమైనటువంటి శక్తిని పొందవచ్చు. అదేవిధంగా ఈ రాశికి ముఖ్యమైనటువంటి ఇంకో పరిహారం విషయం ఏమంటే శని వక్రిస్తున్నాడు. వక్రించేస్తాడు ఆల్రెడీ. రాశిలోనే రివర్స్లో ఉన్నాడు. రాశిలో రివర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అప్పుడు అదేదో చేసినటువంటిది అది పెద్ద సమస్య కూర్చుంటుంది. అంటే దేహ అనారోగ్యము అంటే జన్మలో రెత్తి మీద శని ఉన్నట్లు లెక్క. మన రాశిలో శని ఉంటే జన్మ శని అని అర్థం. మన రాశిలో గురువు ఉంటే జన్మ గురువు ఉన్నట్టు. మన రాశిలో రాహు ఉంటే జన్మ రాహు ఉన్నట్టు. మన మీదనే రాహు ఉన్నట్టు. ఏ గ్రహము ఏ రాశిలో ఉంటుందో ఆ రాశి వాళ్ళకి వాళ్ళ పైన ఉన్నట్లు లెక్క. కాబట్టి ఇప్పుడు జన్మశని రివర్స్ అయ్యాడు అంటే వీళ్ళకు అనారోగ్యం చేయడానికి అవకాశం ఎక్కువ. కాళ్ళు నొప్పులు, అదేవిధంగా నరాలు లాగడము, ఇంకేదన్నా త్రిప్పట, చిన్న విషయాన్ని కూడా ఎక్కువసార్లు తిరగడము, ఆలస్యం అయిపోవడం, ప్రతి ఒక్కటి అన్ని రాశులు పర్ఫెక్ట్గా చేసినా కానీ అటువైపు వీళ్ళు జరగకపోవడము, ఇవన్నీ ఉంటాయి. అంటే జన్మలో శని ఉన్నాడంటే ఇంకా 1.5-2.5 సంవత్సరం పాటు ఈ జన్మరాశిలో ఉంటాడు. తర్వాత 2.5 years మళ్ళీ మేషరాశిలోకి వెళ్తాడు. అంటే 3.5 years ఇంకా ఉంది. 7.5 సంవత్సరానికి గాను ఇతను 4 years వీళ్ళు కంప్లీట్ చేస్తారు ఏలినాటి శని. ఇంకా 3.5 years ఉంది. ఈ 3.5 yearsలో ఈయన కనీసం 3 to 4 times ఇలా వక్రిస్తూ ఉంటాడు. ఈ రాశిలో మళ్ళీ మేషరాశిలో కూడా 1-2-3 సార్లు వక్రిస్తాడు. ఇలా వక్రించినప్పుడంతా చాలా పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. అంటే గ్రహాలు గత జన్మ యొక్క ఫలితాన్ని అనుగ్రహ రూపంలో ఇస్తూ ఉంటాయి. శనేశ్వరుడు మాత్రం కొంచెం కష్టాల రూపంలో ఇస్తూ ఉంటాడు. అంటే గత జన్మ బ్యాలెన్స్ని మన దగ్గర అనుభవింపు చేస్తూ ఉంటాడు. అది ఆయన అనుభవింపు చేయకపోతే మళ్ళీ ఇంకొక జన్మకు పోవాలి దీన్ని అనుభవించేదానికి. అది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అనుభవించేసేది కరెక్ట్. శనేశ్వరుడు వల్ల వస్తున్నట్టు బాగా అనుభవించేసేది కరెక్ట్. ఇప్పుడు బాకీ తీరిపోతుంది కదా. మనం అనుభవించాల్సింది ఎప్పుడో పెండింగ్ అనుభవించాల్సిందే. ఇంకా ఆయన కూడా అనుభవింపు చేసేది. ఏదో అనుభవించడానికే మనం పుట్టాం కదా. బాధల రూపంలో కొంత, సుఖాల రూపంలో కొంత. బాధల రూపంలో దాన్ని ఈయన అనుభవింపు చేస్తాడు. గురు, శుక్ర, బుధ లాంటి శుభగ్రహాలు సుఖాల రూపంలో అన్న అనుభవింపు చేస్తూ ఉంటాయి. ఇది అనుభవించాల్సిందే, దాన్ని అనుభవించాల్సిందే. సుఖ దుఃఖాల కలయికే మనిషి జీవితం. ఇలా అప్డేట్ అవుతూ పోతే ధైర్యం వస్తుంది. కాబట్టి ఇంకేదో ఈయన జన్మలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా శివారాధన, శివాలయానికి వెళ్ళడము, శివాలయంలో ఎక్కువసేపు స్పెండ్ చేయడము, శివాలయానికి సేవ చేయడము, ఆలయానికి 1 గంట కొనివ్వడము, ఆలయానికి కరెంట్ ఛార్జీ కట్టడము, ఆలయానికి రంగులు వేయడానికి డబ్బులు ఇవ్వడము, ఎంతో కొంత ఇట్లా ఆలయ సేవకు ఎక్కువగా అంకితం, శివాలయానికి ఎక్కువ అంకితం కావడం వల్ల శని యొక్క ప్రభావం తగ్గుతుంది అంటే తగ్గదు. దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు పెరిగిపోతుంది. మనకు శక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది? శనేశ్వరుడు యొక్క ప్రభావం తగ్గిందని మనకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ అడిషనల్ ఎనర్జీ మనం తీసుకుంటున్నాం.
ఇప్పుడు చేత్తో గోడను కొట్టి పగలగొట్టాలంటే మన చెయ్యి రక్తం కారుతుంది. అదే మన చెయ్యి ఫిట్నెస్ బాగుండి చాలా మురటగా తయారైందంటే గోడే పగులుతుంది. అంటే మన శక్తిని పెంచుకోవాలని అర్థం. అది శివారాధన వల్ల సాధ్యమవుతుంది. శివారాధన వల్ల ఎందుకు సాధ్యమవుతుందంటే శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే మన యొక్క నెగటివ్ని, మన వ్యతిరేకత మాత్రం లాగేస్తుంది, మన అనుకూలతను లాగదు. మనకి ఎంత కష్టం ఉన్నా లాగేస్తుంది శివలింగం. అందువల్ల అక్కడికి వెళ్ళామనుకో, ఏలినాటి శని దూరం ఉండే కష్టం అన్నదా శివలింగం లాగేస్తుంది. అప్పుడేమవుతుంది, మన దగ్గర బాధే ఉండదు, ప్రశాంతంగా బయట వస్తాం. వెళ్ళిన కొద్దికి కనీసం 48 నిమిషాలు ఎవరైతే ఉంటారో, అంటే 2 గడియల కాలం శివాలయంలో ఎవరు స్పెండ్ చేస్తారో, అక్కడ ఏదో ఒక సేవ చేస్తూ లేదా ప్రశాంతంగా స్తంభం దగ్గర కూర్చుంటారో, వాళ్ళకు ఉన్న సమస్త బాధలు శివలింగం లాగేస్తుంది. ఆయన కాలకోట విషయం లాగేశాడు కదా శివుడు, అంటే ప్రపంచానికి ఉన్నటువంటి పెద్ద కష్టాన్ని లాగేశాడు ఆయన. అదే పని మనకున్నటువంటిది కూడా, మనకు ఉన్న కాలకోట విషయం అనేటువంటి బాధలు కూడా ఆయన లాగేస్తాడు. ఏలినాటి శని కోసం శని సింగనాపూర్ పోవాల్సిన అవసరం లేదు, శనికి తైలాభిషేకం చేయాల్సిన అవసరం లేదు, నల్లని ఒత్తులు దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు, నల్లని వస్త్రాలు వేసుకుని ఐపుసం మాల వేయాల్సిన అవసరం లేదు. శని యొక్క మంత్రాన్ని 18,000 సార్లు 19,000 సార్లు హోమం చేస్తారు. ఇవన్నీ అవసరం లేదు. శివాలయంలో వెళ్ళి ఆయన నమ్ముకొని కూర్చుంటే చాలా ఆయన మొత్తం ఆయన లాగేస్తాడు, ఎవరైనా సరే. కాబట్టి ఇంతకన్నా సులభమైన మార్గం ఇంకొకటి లేదు. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి పరిహారము. శివాలయంలోనే నవగ్రహాలు పెడతారు, ఏ ఆలయంలో పెట్టరు. గ్రహాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆది పురుషుడైన ఈ నమ్మకంతో ఎడ్యుకేషన్ తీసుకుని చేసుకోవడం వల్ల చక్కగా మంచి ఫలితాలు పొందొచ్చు. మరి గురుగారు, మీనరాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారండి? హెచ్చరిక అంటే వీళ్ళు సొంత నిర్ణయాలు చేయకూడదు. వీళ్ళు ఇంట్లో వాళ్ళ సలహా తీసుకోవాలి. బయట వాళ్ళ సలహా తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది చేస్తారు, మోసం చేస్తారు. మీనరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? మీనరాశి వాళ్ళు ద్విస్వభావ రాశి, జలరాశి. వీళ్ళు చేపలు తినకూడదు. అంటే మీనం అంటే చేప, వీళ్ళ రాశిని వీళ్ళే తిన్నట్టు ఉంటుంది. కాబట్టి నెలకోసారి 1-2 చేపలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవి పట్టుకొని నీటిలో వదలడం మంచిది. వీళ్ళ రాశిని యాక్టివేట్ చేసినట్టు అవుతుంది. బ్రతుకున్న చేపల్ని నీళ్ళలో వదలచ్చు. అదేవిధంగా వీళ్ళు జలరాశి కాబట్టి ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్ళాలి. త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం, తిరుచెందూరు, కన్యాకుమారి, ఇవన్నీ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు. ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతూ ఉంటారు. మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇంట్లో అక్వేరియం పెట్టుకోవచ్చు. ఫిష్ సింబల్ ఉన్నటువంటి డాలరు, రింగు వేసుకోవచ్చు, టాటూ వేసుకోవచ్చు. అదేవిధంగా ఫిష్ సింబల్స్ ఉన్నటువంటి బొమ్మలు షోకేస్లో పెట్టుకోవచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు. చాలా మంచి వీళ్ళు రాశి కారకత్వాలన్నింటిని వీళ్ళు పెట్టుకోవచ్చు. సముద్రంలో వెళ్తున్న షిప్ బొమ్మను ఇంట్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు మధుర మీనాక్షి అమ్మవారికి రేవతి నక్షత్రోదయాన్ని వీళ్ళు దర్శనం చేసుకుంటే సంపత్కరంగా ఉంటుంది. అమ్మవారు మహాసంపదల మధ్యలో ఆలయం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగా చక్కగా పనిచేస్తాయి. ద్విస్వభావ రాశి గురువుకు సంబంధించిన రాశి కాబట్టి, మోక్ష రాశి కాబట్టి, అందున సముద్రం అంటే శక్తి ఎక్కువ. సముద్రానికి ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు. కాబట్టి ప్రపంచానికి అన్నం పెడతాం సముద్రమే. వర్షాన్ని ఇస్తుంది, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడే మహావిష్ణువు సైన్యంలో పడుకుంటాడు. ఉత్తరాభాద నక్షత్రం, కామధేను యొక్క నక్షత్రం ఇక్కడే ఉంది. మధుర మీనాక్షి అమ్మవారి నక్షత్రం ఇక్కడే ఉంది. అదేవిధంగా పూర్వభాద్ర కుబేరు నక్షత్రం కూడా ఇక్కడే ఉంది. కుబేరుడు, మహావిష్ణువు, మధుర మీనాక్షి వీళ్ళంతా కూడా ఈ నక్షత్రాలతో కూడుకున్నటువంటి మహాశక్తివంతమైన రాశిది. కాబట్టి సముద్రం అంటే నీళ్లు. బిడ్డ పుట్టగానే మొహాన్ని నీళ్ళు చల్లుతారు. ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ముందులో నీళ్లు పోస్తారు. నీటితో ప్రారంభమైన జీవితం నీటితోనే అంతమవుతుంది. కాబట్టి గంగాదేవే అందరి దేవతల కన్నా ప్రాచీన దేవత, 3 దేవతల కన్నా ప్రాచీన దేవత. ఆమె అంటే అందరి దేవతలకు ఇష్టం. అందుకే అభిషేకం అంటే ఎగురు గంతేస్తారు దేవతలు. అభిషేకం అర్చన అంటారు. అభిషేకం చేస్తే చల్లగా మారిపోతారు. ఒక నీటిలోకి పాము ప్రవేశించిందంటే, ఒక కోబ్రా, కింగ్ కోబ్రా నీళ్ళలో పడిందంటే అది కాటేస్తే విషం ఎక్కదు. అది చలికి వణికిపోయి తలలో దాని విషమే ఉండదు, పూడుస్తుంది. అందరు నీళ్ళలో పాము కరిస్తే విషం కాటు ఎక్కదంటుంటారు. అంటే ఒక క్రూరమైన స్వభావం కూడా నీళ్ళలోకి వెళ్ళేకాడికి సాధువులాగా మారిపోతుంది. అందుకే అభిషేకాలకు దేవతలు ప్రసన్నంగా తయారై ఎవరు అభిషేకం చేశారో వాళ్ళకి అన్నీ కలుగుగాకంటారు. అటువంటి గొప్ప రాశి మీన రాశి. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి కష్టానికి ఇవి రాశి యొక్క గొప్పదనం చెప్పి వీళ్ళకి మనం ఎంతో స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చాం.
చాలా పవిత్రమైన రాశి ఇది. మహావిష్ణువు యొక్క పాదాలు ఇక్కడే ఉంటాయి. ఆయన పడుకుంటాడు కదా నీళ్ళ సముద్రంలో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే డబ్బులు ఇక్కడే ఉంది. సృష్టికర్త బ్రహ్మ ఇక్కడే ఉంటాడు. కాబట్టి కాలపురుష స్వభావం మొత్తము ఇక్కడే ఉంది. అందుకే భగవంతుని పాదాలకు ఎప్పుడు అభిషేకం చేయడం, ఆయన పాదాల పైన పెట్టి మన నెత్తిన పెడతారు చెడు గోపురం. అంతే కదా, ఆలయంలో చెడు గోపురం పైన దేవుడి పాదాలు ఉంటాయి. ఆ పాదాలు అన్నదే ఈ మీన రాశి. కాబట్టి అత్యద్భుతమైన మత్స్యావతారము, కూర్మావతారము ఎత్తింది సముద్రంలోనే. అదే సముద్రం జలాలతో భూదేవి అల్లాడుతూ ఉంటే, అవస్థలు పడుతూ ఉంటే, కూర్మావతారం ఎత్తి జలప్రలయం నుంచి భూమిని కాపాడింది కూడా ఇదే సముద్రంలోనే. కాబట్టి అత్యంత పవిత్రమైన శక్తివంతమైన రాశి మీనరాశి. లేకపోతే ఎవరికి నిజమైన సంతోషం లేదు ఈ భూమిపైన ప్రతి ఒక్కరికి కూడా. అంటే మన శరీరం 80% జలతత్వమే, 80% వాటర్ ఉంటుంది మన శరీరంలో. మరి మీనరాశి అంటే జలము కదా, అపారమైన జలం కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ శనేశ్వరుడు ఉన్నాడు. అయినా కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా వీళ్ళు మత్స్య పురాణము, కూర్మ పురాణము, విష్ణు పురాణం లాంటివి చదివితే కూడా మంచి ఉపశమనము. శివాలయానికి వెళ్తే కూడా మంచిది. శివుడే అభిషేక ప్రియుడు, ఎప్పుడు గంగాదేవి నెత్తిన పెట్టుకుంటాడు. కాబట్టి ఆ సమస్త దేవతా శక్తి నిండినటువంటి రాశి ఇది. ఈ రాశి గురించి దీనికి అందుకే గురుగ్రహం అధిపతి, దేవతల గురువు వచ్చి ఈ రాశికి అధిపతి అయినాడు. కాబట్టి ఏదైనా ఇప్పుడు చక్కగా పిల్లలకు స్నానం చేస్తే ఎంత బాగుంటారు, పెద్దలైన కానీ ఎంత సాయంత్రం స్నానం చేస్తే. కాబట్టి స్నానము అనేది అభిషేకం, అది కూడా అభిషేకమే లెక్క. మనం స్నానం అనుకుంటాం, దేవతలకు అది అభిషేకం అని చెప్తాం. కాబట్టి చాలా చాలా పవిత్రమైనది. గంగాదేవి ఎప్పుడు కలుషితం కాదు, ప్రక్షాళన చేస్తూ ఉంటుంది ప్రపంచాన్ని. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇవన్నీ వినేసి ఈ పరిహారాలు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. కష్టాలు ఉన్నా లేనట్లే. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.